ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో మరి ప్రొఫెషనల్స్తో ఈరోజు ఒక సమావేశం ఈ వర్చువల్ సమావేశం పెట్టుకోవటం జరిగింది. పార్లమెంటరీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు, ప్రొఫెషనల్స్ మీటింగ్ యాక్టివిటీ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి రవికిరణ్, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సూర్యనారాయణరాజు గారు, ఇంకా అనేక మంది జిల్లా నాయకులు, అలాగే అనేక మంది మరి ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీ అందరికీ ముందుగా నా తరఫున స్వాగతం. అలాగే ఈరోజు అంతర్జాతీయ యోగా దినం కారణంగా, ఇంటర్నేషనల్ యోగా డే కారణంగా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ముందు మొన్న 15వ తారీఖు రాత్రి భారత సైనికులు 20 మంది ఏ రకంగా మన దేశ రక్షణ కోసం, మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడటం కోసం తమ ప్రాణాలు అర్పించి సైతం మరి మన దేశ రక్షణకు తమ జీవితాలను అర్పించారో, అందులో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సతీష్ బాబు గారు ఉండటం, అలాగే మన 19 మంది ఇతర సైనికులు మరి తమ ప్రాణాలని త్యాగం చేయటం, ఇదంతా ఈ దేశం ఎప్పటికీ మరిచిపోలేనటువంటి త్యాగం. సో వారిని ముందుగా వారి త్యాగాన్ని గౌరవిస్తూ, వారి త్యాగాన్ని స్మరిస్తూ, వారందరికీ నివాళి తెలియచేస్తూ ఒక్క నిమిషం పాటు ముందు అందరం నిశ్శబ్దం పాటిద్దాము. ఆ తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సో దయచేసి అందరూ మ్యూట్ చేసుకొని ఏ శబ్దం లేకుండా ఒక నిమిషం పాటు అందరూ వారికి నివాళులు అర్పించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సంతోష్ బాబు. ఓం శాంతి. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వారిని గుర్తుంచుకోవటం మన ధర్మం కనుక అటు సంతోష్ బాబు అలాగే మిగతా 19 మంది సైనికులందరి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. లాక్డౌన్ సమయంలో మార్చ్ 25 ప్రాంతంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన తర్వాత మనం అనేక వర్చువల్ సమావేశాల్లో మరి వివిధ వర్గాలకు చెందిన వారితో మనం కంటిన్యూస్గా అనేక కాన్ఫరెన్సెస్ నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్సెస్లో మనం కొంతమంది ప్రొఫెషనల్స్తో, అలాగే కొంతమంది ఆంట్రప్రెన్యూర్స్తో, బిజినెస్ మెన్తో, రైతులతో, రైతు సంఘ నాయకులతో, ఇతర అనేక వర్గాలకు చెందిన వారందరితోనూ మనం ఈ 2 నెలల సమయంలో మాట్లాడటం జరిగింది. ఈరోజు మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, మోడీ గారి ప్రభుత్వం 2వసారి ప్రధాని అయ్యాక మోడీ గారు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే కరోనా బారి నుంచి మన ఆర్థిక వ్యవస్థని మరింత పటిష్టం చేయటం కోసం మనం ఏదైతే కార్యక్రమాన్ని ఆత్మనిర్భర ప్యాకేజీ కింద 20 లక్షల కోట్ల ప్యాకేజీని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో దాని గురించి కూడా చర్చించడం కోసం
ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో మనకు 100కు పైగా అనేక మంది కార్యక్రమంలో వర్చువల్ కాన్ఫరెన్స్లో జాయిన్ అయి ఉన్నారు. ముందుగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి వివరించే ముందు ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్, ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం అంతకు ముందు కూడా 5 సంవత్సరాల అధికారంలో ఉన్నది. 2019లో మరొకసారి పూర్తి మెజార్టీతో రావటం జరిగింది. మొదటి 5 సంవత్సరాల్లోనే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ని, ఒక సోషల్ ఎకనామిక్ ఫౌండేషన్ ఏర్పాటు చేయటం ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఒక గొప్ప పని. గత ప్రభుత్వాలు ఏవి చేయనివి, ఎందుకంటే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అనేక దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం కాంగ్రెస్ పార్టీ ఇది నడిచింది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా ప్రజల ప్రధాన అండ్ బేసిక్ అవసరాలు ఏవైతే ఉంటాయో కనీస అవసరాలను కూడా తీర్చడం సాధ్యపడలేదు ఈ దేశంలో. అందుకే ప్రధాని మోదీ గారు లక్ష్యం ప్రకారం ఏవైతే కనీస అవసరాలు ప్రజలకు ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేయలేదో అవన్నీ పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం. ఈ రకంగా దాదాపుగా 12 కోట్ల టాయిలెట్ల నిర్మాణం కానివ్వండి, 10 కోట్ల మందికి దాదాపు 9-10 కోట్ల మందికి ఉచితంగా మరి ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్స్ ఇవ్వటం కానివ్వండి, 3 కోట్ల కుటుంబాలకి ఉచితంగా మరి పవర్ కనెక్షన్ ఇవ్వటం కానివ్వండి, గతంలో చేయనివి అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంతకుముందు దాదాపుగా 18,000 గ్రామాలకి కరెంటు సదుపాయం కూడా లేకపోతే వాటిని ఎలక్ట్రిఫికేషన్ వాటికి ఇవ్వటం కానివ్వండి, 35 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలను తెరిచి ప్రతి ఒక్కరికి ఒక ఖాతా, ఒక బ్యాంకు అకౌంట్ ఉండేలా చొరవ తీసుకోవటం కానివ్వండి. ఈ రకంగా మరి దశాబ్దాల పాటు చేయనటువంటి పనుల్ని కొద్ది సంవత్సరాల్లోనే, కేవలం 5 సంవత్సరాల్లోనే ప్రధాని మోదీ గారు చేసి చూపించడం జరిగింది. అలాగే 2022 సంవత్సరానికల్లా ప్రతి ఒక్కరికి ఇంటి సదుపాయం ఉండాలని చెప్పి PMAY కార్యక్రమాన్ని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం కింద పెద్ద సంఖ్యలో మరి ఇళ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అందులో ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద వాటా ఇవ్వటం జరిగింది, పెద్ద కేటాయింపులు చేయటం జరిగింది, కొత్త పథకాలన్నీ నిర్మించడం జరిగింది, స్మార్ట్ సిటీస్ వంటి ప్రాజెక్ట్స్ని టేకప్ చేయటం జరిగింది. కాకినాడ కూడా ఒక స్మార్ట్ సిటీ నగరంగా దానికి కూడా గుర్తింపు రావటం జరిగింది. సో ఖచ్చితంగా ఒక సమగ్ర అభివృద్ధి అటు పట్టణాల్లోనూ ఇటు గ్రామాల్లోనూ రోడ్ల నిర్మాణం కనుక చూసినట్లయితే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉన్న దానికంటే 4 రెట్లు ఎక్కువ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. సో ప్రతి రంగంలో కూడా ఒక స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ గ్రోత్ చూపించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. అలాగే గతంలో డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ ఉన్న సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలో డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్, ముఖ్యంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ డబుల్ డిజిట్స్లోకి ఉండేది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా అటువంటి డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ని పూర్తిగా కట్టడి చేసి మరి RBI మ్యాండేటెడ్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ 5% కంటే తక్కువ ఉండేలా చేయటం జరిగింది. ఇది దాదాపుగా 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా 5% ఇన్ఫ్లేషన్, రిటైల్ ఇన్ఫ్లేషన్ CPI అంటాం, దాని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ CPI ఇన్ఫ్లేషన్ పెరిగిన దాఖలాలు లేవు. 3 to 5% లోపలే దాన్ని కట్టడి చేయటం జరిగింది. అలాగే ఆర్థిక అభివృద్ధి రంగంలో చూసినట్లయితే ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం మరి అనేక మెట్లెక్కటం జరిగింది. మనం ప్రపంచంలో 6వ పెద్ద ఆర్థిక వ్యవస్థల ఈ 5 ఏళ్ల సమయంలో 6 ఏళ్ల సమయంలోనే మనం సాధ్యం చేయటం జరిగింది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తే తప్పితే బిజినెస్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తే తప్పితే మనం ఆర్థికంగా అనుకున్నటువంటి వృద్ధి రేటు సాధించలేం. ఇన్వెస్ట్మెంట్ రేట్స్ ఆ స్థాయిలో కావాలి అంటే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన భారతదేశం అనేక వెనుకబడి ఉంది. కాంగ్రెస్ అధికారం వదిలిపెట్టినప్పుడు ర్యాంక్ దాదాపుగా 142, 143 ఉండే ర్యాంక్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రపంచ దేశాల్లో మన ర్యాంక్ అంత అట్టడుక్కుండేది. దాన్ని దాదాపుగా సగం పైకి తీసుకొచ్చారు, దాదాపు 70 దగ్గరికి తీసుకురావటం జరిగింది కొద్ది సంవత్సరాల్లోనే. ఇంకా ముందుకు వెళ్తున్నాము. అనేక పాలసీ నిర్ణయాల ద్వారా మన ప్రభుత్వం మరి చేసినటువంటి తప్పులన్నీ, గత ప్రభుత్వాలు చేసిన తప్పులన్నింటినీ కూడా
ఆ, ఆ, కట్టడి చేయటం జరిగింది. కాంగ్రెస్ హయాంలో వృద్ధి రేటు ఉన్నప్పుడు కూడా దానికంటే ద్రవ్యోల్బణం రేట్, ఇన్ఫ్లేషన్ రేటే ఎక్కువ ఉండేది. సో దానివల్ల రియల్ గ్రోత్ అన్నది ఎక్కువ కనిపించేది కాదు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో ఈ రకంగా బ్యాంకు రుణాలని మరి ఇచ్చినటువంటి తీరు కానివ్వండి, సరైనటువంటి ఒక క్రోనీ క్యాపిటలిజం ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, కోల్ ఆప్షన్స్ కానీ 2G ఆప్షన్స్ కానీ ఒక పారదర్శకత లేకుండా ఇచ్చిన తరుణం కానీ మీకు ఆ గత 6 ఏళ్లలో మీరు వెతికి చూసినా కూడా అటువంటి సంఘటన ఒక్కటి కూడా మీకు కనిపించదు. ఎందుకంటే మోడీ గారు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని పూర్తిగా పారదర్శకతో నడపటం, ప్రతి వ్యవస్థని మరి వ్యవస్థలకు లోబడి పాలసీకి అనుగుణంగా పనిచేసేలా వాటిని తీర్చిదిద్దటం, సో ఇన్స్టిట్యూషనల్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేయటం, ఇవన్నీ కూడా 5 సంవత్సరాల సమయంలోనే మోదీ గారి ప్రభుత్వం చేయటం జరిగింది. తిరిగి అధికారంలోకి వచ్చాక మనం చూసాం ఏ రకమైనటువంటి అంతకుముందు GST లాంటి ఒక నిర్ణయం కానివ్వండి, ఇనీషియల్గా కొంతమంది ఇబ్బందులు పడ్డామని అనుకున్నప్పటికీ ప్రతి వర్గం కూడా నేను చూస్తున్న ఈ రోజున GSTని అందరూ స్వాగతించేవారే. ఎందుకంటే మన దేశంలోనే ఒక 1 కంట్రీ 1 ట్యాక్స్ అన్నది మన 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 దేశంలో ఎఫిషియన్సీని తీసుకురావటం కోసం, బిజినెస్ ఎఫిషియన్సీ కోసం చాలా అవసరము. సో ఇటువంటి నిర్ణయాలు చేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370 రద్దు చేయటం కానివ్వండి, ఏదైతే అసాధ్యం అనుకున్న అనేక పనులని సుసాధ్యం చేసినటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో కూడా ఇది ఒక ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక స్లోగన్, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నాయకత్వం నరేంద్ర మోదీ గారిదని. అటువంటి నాయకత్వమే టెర్రరిజాన్ని అణిచివేయటానికి, పాకిస్తాన్ని మరి భారతదేశం వైపు మరి భారతదేశంపై దాడి చేసిన, టెర్రరిజాన్ని ఇక్కడ అమలు చేసిన దానికి రెట్టింపు, అనేక రెట్లు దానికి మరి ఫలితాన్ని దానికి ఖర్చును చెల్లించవలసి వస్తుంది అన్నటువంటి ఒక మూల్యం చెల్లించవలసి వస్తుంది అనేటువంటి ఒక సూత్రం పాకిస్తాన్కి అర్థమయ్యేలా చెప్పటం జరిగింది. సో అలాగే చూసినట్టయితే ట్రిపుల్ తలాక్ లాంటి ఒక సామాజిక రుగ్మతలను కానివ్వండి తీసివేయటం, అలాగే 1 నేషన్ 1 అగ్రికల్చరల్ మార్కెట్. ఎందుకంటే మొన్న కొద్ది వారాల క్రితమే కేంద్ర ప్రభుత్వం 3 ఆర్డినెన్సుల ద్వారా వ్యవసాయ భారతదేశం అంతా కూడా ఒక వ్యవసాయ మార్కెట్లా తీర్చిదిద్దేలా, రైతులకి వారికి ఎక్కడ సరైన ధర లభిస్తే అక్కడ వారి ఉత్పత్తిని అమ్ముకునేలా ఒక కొత్త చట్టం ద్వారా వారికి ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇంతకుముందు 1 నేషన్ 1 ట్యాక్స్ అని GST తీసుకొచ్చాము. ఇప్పుడు 1 నేషన్ 1 మార్కెట్ కింద దేశవ్యాప్తంగా ఒకే అగ్రికల్చరల్ మార్కెట్ని క్రియేట్ చేసి రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలి అన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా మనం ముందుకెళ్తున్నాం. సో ఈ రకంగా మనం చూసినట్లయితే ఇవే కాకుండా ఇటువంటి నిర్ణయాలు, రామ మందిర నిర్మాణం ఏదైతే మరి దశాబ్దాల పాటు 60-70 ఏళ్ల పాటు ఏదైతే కోర్టుల్లో నలిగిందో, మరి ఏదైతే కాంగ్రెస్ హయాం సమయంలో ఇంప్లిమెంట్ చేయకుండా మరి పెండింగ్ ఇష్యూగా మిగిలిపోయిందో, మరి కోట్ల దేశ ప్రజల హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా ఏ రకంగా కాంగ్రెస్ ఇతర పార్టీలు, కొన్ని లౌకిక పార్టీలమని చెప్పుకునేటువంటి కొన్ని కుహనా లౌకిక పార్టీలు ఇవి ఆపటం జరిగింది. అది కూడా సుప్రీంకోర్టు నిర్ణయం ద్వారా, సుప్రీంకోర్టు యొక్క తీర్పు ద్వారా అది కూడా సాధ్యం చేయటం జరిగింది. ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే 2024 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థని $5 ట్రిలియన్ ఎకానమీ చేయాలి అన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మరి అన్ని రంగాల్లోనూ ఒక రకంగా కొత్త బలాన్ని తీసుకొచ్చేలాగా, కొత్త ఒరవడిని తీసుకొచ్చేలా అనేక నిర్ణయాలు చేయటం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లోనే భారతదేశం దాదాపుగా $1 ట్రిలియన్ మనం యాడ్ చేయటం జరిగింది మోదీ 1 ప్రభుత్వంలో. ఇప్పుడు దీన్ని దాదాపుగా రెట్టింపు చేసి $5 ట్రిలియన్ చేయాలన్న దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అనుకోని విధంగా కరోనా యొక్క ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రంగా ఉండబోతోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అన్నిటినీ కూడా కుంగదీసే విధంగా, ఎందుకంటే కరోనా
బారిన పడినటువంటి అనేక దేశాలు, మరి ఇందులో ఏ దేశం కూడా ఎక్సెప్షన్గా లేదు. మరి అమెరికాతో సహా మరి యూరోపియన్ కంట్రీస్, అన్ని డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇది తీవ్రమైన ప్రభావం చూపించింది. సో కాబట్టి ఈ సంవత్సరం ఇంతకు ముందే, కరోనా రాకముందే ఓవరాల్ వరల్డ్ ఎకానమీలో కొంత స్లో డౌన్ ఉన్నది అన్నది మన గతంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ యొక్క వరల్డ్ బిజినెస్ రిపోర్ట్ కానివ్వండి, వీటి ద్వారా ముందుగానే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్, దానిలోనే ముందుగానే చెప్పడం జరిగింది. దాదాపుగా 3% కంటే 3.6% ఉంటుందనుకున్నటువంటి విశ్వ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది 3%కి పడిపోతుంది అని గతంలో అంచనా వేయటం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే కరోనా తర్వాత ఈ అంచనాలన్నీ తారుమారు అయ్యే విధంగా ఉన్నాయి. సో మన ఆర్థిక వ్యవస్థ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో, ఏప్రిల్ టు జూన్ త్రైమాసికంలో చాలా తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ దాదాపుగా మనం మొదటి నెలన్నరలో అసలు చేపట్టలేకపోయాము. ఆ తర్వాత చేపట్టినప్పటికీ అది నార్మసీ రావటానికి ఇంకా సమయం పడుతుంది. కనుక ఇట్స్ లింపింగ్ బ్యాక్ టు నార్మసీ అనుకుంటున్నాం, కానీ ఇంకా కొంత సమయం పడుతుంది. సో కాబట్టి ఈ సంవత్సరంలో తప్పనిసరిగా కొంత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం, కరోనా ప్రభావం అది మనం ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది. కాకపోతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కారణంగా ఏర్పడినటువంటి క్లిష్ట పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆ సమయంలో దీన్ని ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకొని మనం ఏ రకంగా ఒక ఆర్థిక శక్తిలాగా మరలా ఎదగాలి అన్న దానికి ప్రణాళికలు రూపొందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో మీరు ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన వారు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి మరి గట్టిగా ఊతమిచ్చేలా, ఎందుకంటే ఎంఎస్ఎంఈ రంగమే దాదాపుగా మన యొక్క జీడిపికి 29% కాంట్రిబ్యూషన్ చేస్తోంది, దాదాపు 30%. అలాగే 11 కోట్ల మంది ఎంఎస్ఎంఈ సెక్టర్లో పనిచేస్తున్నారు. సో వీరి ఉద్యోగాలు కాపాడటం ఒక గొప్ప ఉద్దేశమైతే, ఈ సంస్థలన్నీ తిరిగి నిలబడి మరి వాటి ఉత్పత్తిని అవి చేసి మరి వాటి గ్రోత్ సాధించగలగటం మనకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం. లాక్డౌన్ సమయంలో అనేక వర్గాలు ఆర్థికంగా మరి అనేక మందికి ఆర్థిక నష్టం వాటిల్లింది. కానీ ప్రధానంగా ఈ వ్యవస్థలని, ఈ కంపెనీలని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ కంపెనీస్ని కనుక మనం వాటికి మనం కొంత శక్తిని ఇవ్వగలిగితే అవి తప్పనిసరిగా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని ఉపయోగించుకొని ఉద్యోగాలు కాపాడతాయి, తమ ఉత్పత్తిని పెంపొందించుకుంటాయి, ఆ రకంగా ఆర్థిక వ్యవస్థ నిలబడేలా ప్రయత్నిస్తాయని అనేక రకమైనటువంటి నిర్ణయాలు ఎంఎస్ఎంఈ రంగాని కోసం చేయటం జరిగింది. అందులో ప్రధానంగా ఎంఎస్ఎంఈ రంగానికి ఒక కొత్త డెఫినేషన్ ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి అటు సర్వీసెస్ సెక్టర్లో ఉన్న, ఇటు గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నా కూడా వారికి మరి దానికి అనుగుణంగా టర్న్ ఓవర్ లిమిట్స్ని, అలాగే ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ని కొత్తగా వాటిని సెటప్ చేయటం, ఒక డెఫినేషనల్ క్లారిటీ తీసుకురావటం, అలాగే 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఈ ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈ కంపెనీస్కి మరి క్రెడిట్ గ్యారంటీ వితౌట్ ఎనీ కొలాటరల్ సెక్యూరిటీ, వారికి క్రెడిట్ గ్యారంటీ ఇచ్చే విధంగా ఒక 3 లక్షల కోట్ల వరకు క్రెడిట్ గ్యారంటీని వారికి ఆఫర్ చేయటం జరిగింది. దీనివలన అంతేకాకుండా ఇది త్వరితంగా అమలయ్యేలా బ్యాంకులకి క్లియర్ డైరెక్షన్స్, గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. బ్యాంకులన్నీ కూడా వారికి రిస్క్ లేదు కనుక ఈ 3 లక్షల కోట్లకి బ్యాంకులకు వచ్చే రిస్క్ లేదు. ఈ సమయంలో మరి ఎంఎస్ఎంఈస్ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుంది, అవి లోన్స్ని రీపే చేయగలుగుతాయా చేయలేవా అన్న అనుమానం బ్యాంకులకు ఉన్న కారణంగా సాధారణంగా ఇప్పుడు మరి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ అటువంటి పరిస్థితిని కల్పిస్తూ వారికి భరోసాగా కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల వరకు ఈ వెసులుబాటు కల్పించింది. ఇలాగే కాకుండా మరి స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం కానివ్వండి, అలాగే మరి ఫ్యూచర్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్లో ఎక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానివ్వండి, అలాగే ఎంఎస్ఎంఈస్కి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సినటువంటి బకాయిల్ని త్వరగా రిలీజ్ చేయటంలో కానివ్వండి,
ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ ఏవైతే గతంలో సమయం తీసుకునేవో మోదీ గారి ప్రభుత్వంలో చాలా ఫాస్ట్గా ఇవ్వటం జరుగుతోంది. అయినప్పటికీ 5 లక్షల కంటే మించినటువంటి రిఫండ్స్లో కొంత జాప్యం జరిగింది. వాటిని వెంటనే ఇవ్వవలసిందిగా ఇచ్చేయటం కూడా జరిగిపోయింది. సో ఈ రకంగా అలాగే కాంట్రాక్ట్లు ఆల్రెడీ ఎవరైతే గవర్నమెంట్స్తో కాంట్రాక్ట్స్లో ఉన్నారో వారికి కొన్ని నెలల పాటు 3 నెలల పాటు బహుశా ఈ కాంట్రాక్ట్స్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అలాగే 200 కోట్ల రూపాయల వరకు ఏ టెండర్స్లోనైనా ప్రభుత్వం యొక్క టెండర్స్లో మరి అవి డొమెస్టిక్ టెండర్స్గానే పిలవాలి అన్నటువంటి ఒక నిర్ణయం చేయటం జరిగింది. ఇదే కాకుండా మరి ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలతో ప్రభుత్వాలతో కాంట్రాక్టులు చేస్తున్నారో వారికి బ్యాంక్ గ్యారంటీస్ మరి ఏ మేరకు వారు వర్క్ కంప్లీట్ చేశారో ఆ మేరకు బ్యాంక్ గ్యారంటీస్ని కూడా రిలీజ్ చేసి వాటికి లిక్విడిటీ ఇవ్వటానికి లిక్విడిటీ వారికి దొరికేలా నిర్ణయం చేయటం జరిగింది. ఈ లిక్విడిటీ ఎందుకు చేశాం, ఎందుకు ఈ లిక్విడిటీ మెషర్స్ పైన ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది? మరి ఉచితంగా ధనాన్ని మరి కంపెనీలకు కూడా లేదా శాలరీస్ రూపంలో ఇవ్వచ్చు కదా అని అనేక మంది ఆశపడ్డారు, ఆలోచనలు చేశారు. కానీ నిజం చెప్పాలంటే ఉద్యోగాలు నిలబడాలి అంటే కొద్ది రోజుల జీతం వారికి ఉచితంగా ఇస్తే ఆ ఉద్యోగాలు నిలబడవు. ఈ కంపెనీలు ఎప్పుడైతే తమ ఉత్పత్తిని చేపడతాయో, ఎప్పుడైతే ఆ కంపెనీలు వాటిని తమను తాము నిలబెట్టుకోగలుగుతాయో అప్పుడు మాత్రమే ఈ కంపెనీలు నిలవటం సాధ్యమవుతుంది, ఉద్యోగాలు నిలవటం సాధ్యమవుతుంది. అందువల్ల లిక్విడిటీకి చాలా ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే డిమాండ్ జనరేషన్ కూడా ఉండాలి కదా అంటారు. నేను చెప్పినట్టుగా 200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ పర్చేజెస్ ఏవైనా సరే, టెండర్స్ ఏవైనా సరే అవి డొమెస్టిక్ కంపెనీస్కే ఇవ్వాలి అన్నటువంటి ఒక నిబంధన కారణంగా తప్పనిసరిగా కొంత డిమాండ్ కూడా ఈ ఎంఎస్ఎంఈ రంగానికి కలిగే అవకాశం ఉన్నది. ఇది ఎంఎస్ఎంఈ రంగానికి చేసినటువంటిది. వ్యవసాయ రంగానికి వస్తే 2.5 కోట్ల మందికి మరి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వటం, కానీ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వటము, 2 లక్షల కోట్ల రూపాయలని అదనంగా ఇవ్వటము, అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫార్మ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ క్రియేట్ చేయడానికి 1,00,000 కోట్ల ఫండ్ని క్రియేట్ చేయాలనుకోవటం, ఇంకా అనేక నిర్ణయాలు ఉన్నాయి. కానీ నేను వ్యవసాయ సంబంధించిన డిస్కషన్ నేను వేరే గ్రూపుల్లో ఎక్కువ చేశాను. ఇక్కడ ప్రధానంగా మరి ఉత్పత్తి రంగానికి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించినవి, ఇండస్ట్రీకి సంబంధించినవి ఎక్కువగా మీతో ప్రస్తావిస్తాను. ఎందుకంటే మీలో చాలామందికి దానిపైనే అవకాశం ఉన్నది. ఇందులో మరి సిఏస్ ఉన్నారని చెప్పారు నాకు, కొంతమంది ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన వారు ఉన్నారని చెప్పారు, కొంతమంది లాయర్స్ ఉన్నారని చెప్పారు. ప్రొఫెషనల్స్ ఏ రంగానికి చెందిన వారైనా తాత్కాలికంగా అందరూ కూడా కొంత నష్టపోయారు. కానీ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ సమయంలో ఎవరికి బేసిక్ మరి సెక్యూరిటీ, ఇన్కమ్ సెక్యూరిటీ కానీ, ఫుడ్ సెక్యూరిటీ కానీ ఎవరికి లేదో వారికి కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చి మరి వారికి ధన సదుపాయం, ధన సహాయం కూడా చేయటం జరిగింది, ఆహార సహాయం చేయటం జరిగింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అన్న పథకం కింద లాక్డౌన్ విధించిన కేవలం 48 గంటల లోపే 1,70,000 కోట్ల రూపాయలతో ఈ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అన్న స్కీమ్ని ప్రపోజ్ చేయటం జరిగింది. దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఇప్పటికీ దాదాపుగా నాకు తెలిసి 70,000 కోట్ల రూపాయలకు 65-70,000 కోట్ల రూపాయలని ఖాతాల్లో జమ చేయటం జరిగింది. దాదాపుగా 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లో, 20 కోట్ల మంది మహిళల ఖాతాల్లో, జన్ధన్ ఖాతాల్లో డైరెక్ట్గా, అలాగే దాదాపు మరి 8-9-10 కోట్ల మంది ఉజ్వల ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారికి 3 నెలల పాటు ఉచితంగా సిలిండర్ ఇవ్వటం జరిగింది. అలాగే 80 కోట్ల మంది జనాభాకి దాదాపుగా మరి ఉచితంగా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం, ఒక ప్రతి కుటుంబానికి నెలకి 1 కిలో కందిపప్పు లాంటివి, ఏదో ఒక పప్పు ధాన్యం లాంటివి ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఈ పథకాలన్నీ కూడా ఎక్కువగా మరి అత్యంత బీద వర్గాలకి వారికి ఆహార లోపం రాకుండా, వారికి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చేయటం జరిగింది. అలాగే మీరు చూశారు ఎలాగైతే శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ ద్వారా వారందరికీ వెళ్ళటానికి ఉచిత సదుపాయం రైలు ద్వారా కలిగించడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా అట్టడుగు వర్గాల వారికి హెల్ప్ చేయటం జరిగింది. అలాగే చిన్న ఆర్గనైజ్ సెక్టర్లోనే చిన్నగా ఉద్యోగాలు చేసుకునే వారికి వారి ఉద్యోగ భద్రత కల్పించడం కోసం మరి 15,000 రూపాయల లోపు జీతం ఉన్న వారికి, ఏ కంపెనీల్లో అయితే 90% మంది అంతకంటే తక్కువ జీతం తీసుకునేవారు ఉంటారో వారికి
ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కింద కేంద్ర ప్రభుత్వమే వారి పర్సనల్ కాంట్రిబ్యూషన్ 12%, కంపెనీలు కట్టవలసిన 12%, మొత్తం కలిపి 24% కేంద్ర ప్రభుత్వమే చెల్లించడం జరిగింది. దీని కింద దాదాపుగా 6 వేల కోట్ల రూపాయలని 6 నెలల సమయంలో వెచ్చించడం జరుగుతోంది. సో ఈ రకంగా ఇదే కాకుండా టీడీఎస్ కింద మరి డిడక్టెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కొంత తగ్గించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ సమయంలో అత్యంత పేదలకి డైరెక్ట్గా ధన సహాయం రూపంలో, అలాగే ఇతర వర్గాలకు వచ్చేసరికి మరి వారి ఉద్యోగాలు నిలబెట్టి ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో, లేదా వారికి సోషల్ సెక్యూరిటీ ఈపీఎఫ్ లాంటి ద్వారా కలిగించడంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. మరి ఇది కాకుండా ఇదే ఒక ఆపర్చునిటీగా తీసుకొని కరోనా సమయంలో ఉన్న పరిస్థితిని ఒక అవకాశంగా తీసుకొని మరి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఏ రకంగా అన్ని రంగాల్లోనూ ఆకర్షించాలి, ఏ రకంగా పబ్లిక్ సెక్టర్ ఒక ప్రధానంగా ఉన్న రంగాల్లో కూడా ప్రైవేట్ రంగాన్ని ఏ రకంగా అనుమతించేలాగా తీసుకొచ్చి కాంపిటీషన్ పెంచాలి, ఏ రకంగా మనం ఉత్పత్తులు చేసుకునేటువంటి కోల్ లాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ 1,70,000 కోట్ల రూపాయల ఉత్పత్తులు మనం ప్రతి సంవత్సరం కోల్ ఉత్పత్తులు కోల్ దిగుమతులు చేసుకుంటున్నాము. దానిలో ఇప్పుడు 50 కోల్ మైన్స్ని మనం ప్రైవేట్ లైసెన్స్కి ఇవ్వటం ద్వారా మరి తప్పనిసరిగా ప్రొడక్షన్ని, కోల్ ఉత్పత్తిని దేశంలోనే పెంచి దాని ద్వారా వచ్చేటువంటి కోల్ ఉత్పాదనతో మనం ఇక్కడ దిగుమతులపై మన డిపెండెన్స్ని తగ్గించుకోబోతున్నాం. ఈ రకంగా మైనింగ్ సెక్టర్లో కానివ్వండి, అలాగే మైనింగ్ సెక్టర్లో ప్రైవేట్ మైనింగ్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని మైనింగ్లోకి ఎంకరేజ్ చేసి దాదాపుగా మరి 500 మైన్లని మనం లీజ్కి ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసేటువంటి ఈ లీజ్ కార్యక్రమాలన్నీ కూడా, లైసెన్సెస్ కార్యక్రమాలన్నీ కూడా పారదర్శకంగా, ఎవరికి ఎటువంటి ఫేవరిటిజం చూపించకుండా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి ఒక కంప్లీట్ పాలసీ బేస్డ్ అలాట్మెంట్సే జరుగుతాయి. సో కాబట్టి ఈ 4 నెలల్లో కరోనా కారణంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లోనూ మనం మరి అటు సర్వీస్ సెక్టర్లోనూ పెద్ద యాక్టివిటీ లేదు. ప్రధానంగా మనం చూస్తే టూరిజం సెక్టర్లో కానివ్వండి, మరి టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో వీటిలో చాలా వరకు పెట్టుబడులు తగ్గాయి, వీటి బిజినెస్ చాలా వరకు తగ్గింది. కానీ సాఫ్ట్వేర్ లాంటి బిజినెస్లు కొంతవరకు అవకాశం ఉన్న మేరకు అది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రకంగా చేసి కొంత వాటిని అంత స్థాయిలో అవి పూర్తిగా అది ఆ పనులు ఆపవేయవలసిన సమయం అవసరం రాలేదు. ఇక ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి వస్తే మరి దాదాపుగా 4-5 వారాల పాటు పూర్తిగా అన్ని సంస్థలు మూతపడ్డాయి. ఎక్సెప్ట్ మేబీ ఫుడ్ ఇండస్ట్రీకి, ఎసెన్షియల్ కమాడిటీస్కి సంబంధించినవి తప్పితే అన్ని మూసివేయటం జరిగింది. సో ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 20 లక్షల కోట్ల ప్యాకేజీని మీరు కనుక చూసినట్లయితే ఒకవైపు మరి బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి అవకాశాలు ఇస్తూ, చేయూతనిస్తూ, ఇటు వ్యవసాయ రంగంలో ఏ రకంగా 2022 నాటికి మరి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం అనేక కొత్త పథకాలను అనౌన్స్ చేయటం జరిగింది. ఇటు రుణ సదుపాయంతో పాటు మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ అని, బీ కీపింగ్ అని, అలాగే మరి హార్టికల్చరల్ ప్రొడ్యూస్, టొమాటో, పొటాటోస్ లాంటివి వాటికి కోల్డ్ స్టోరేజ్కి సబ్సిడీలు ఇవ్వటం కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ సబ్సిడీస్ ఇవ్వటం కానివ్వండి, ఈ రకంగా అనేక పథకాలు ప్రవేశపెడుతూ ఒకవైపు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను కూడా, ఒకవైపు మనం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని మైనింగ్ లాంటి రంగాల్లో టెక్నాలజీ అవసరం, ఫారిన్ పెట్టుబడులు అవసరం, ఇవన్నీ మనం ఆకర్షిస్తూ కూడా మనం ఒక ప్రధాన నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, భారతదేశానికి పొరుగురు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రధానంగా చైనాని చెప్పక తప్పదు. ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో పెట్టాలి అంటే తప్పనిసరిగా ముందుగా అనుమతులు తీసుకోవాలి అని ఒక నిబంధన కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే కరోనా సమయంలో కొన్ని సంస్థలు మరి మంచి రేట్లు లభిస్తే వ్యాపారం నుంచి నిష్క్రమిద్దామని కొంతమంది ఆలోచించే అవకాశం ఉంది. కనుక అటువంటి బిజినెసెస్ని టేక్ ఓవర్ చేయాలని చెప్పి ఒక హాస్టైల్ టేక్ ఓవర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కనుక దాని నుంచి రక్షిస్తూ ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీని ద్వారా
విదేశాల నుంచి వచ్చే ఎఫ్డిఐ నుంచి వచ్చే పెట్టుబడులు ఏవైనా సరే ఖచ్చితంగా భారతదేశ అనుమతితోనే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ FIPB ఏదైతే ఉందో దాని అనుమతితోనే అది సాధ్యమవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, మన సైనికులకి చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర జరిగినటువంటి ఈ ఘర్షణ కానివ్వండి, దానిలో తమ ప్రాణాలను ఆహుతిచ్చినటువంటి సైనికుల త్యాగం కానివ్వండి, ఈ తర్వాత దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం స్వావలంబన ఏదైతే ముందుగానే ప్రధాని మోదీ గారు దేశానికి 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అప్పు చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, స్వావలంబన కలిగిన భారతదేశం. మనం పర్పెచువల్గా ఇతర దేశాల మీద డిపెండ్ అవ్వకుండా మనల్ని మనం ఏ రకంగా ఇటువంటి కల్పించుకోవాలి స్వావలంబన అన్న దిశగా మనం ప్రభుత్వం ఆల్రెడీ అనేక ఆలోచన చేసింది. నేను చెప్పాను, కోల్ రంగంలో, మైనింగ్ రంగంలో ఏ రకంగా మనం స్వావలంబన తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో ఇవన్నీ కూడా మొన్న పాలసీ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీతో పాటుగా చేసినటువంటి అనేక విధానపరమైనటువంటి నిర్ణయాలు. దేశం మొత్తం కూడా ఈ రోజున ఎటువంటి ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఉండాలి అన్నది మనం కరోనా సమయంలోనే ప్రూవ్ చేసి చూపించగలిగాం. మనం ఎక్కడైతే మన దేశంలో PPE కిట్స్ లాంటివి, PPE పెద్ద కష్టమైంది కాదు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కిట్స్ అనేవి మనం ముందు తయారు చేసేవాళ్ళం కాదు, అవి కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మరి కరోనా సమయంలో పూర్తిగా దేశవ్యాప్తంగా వందల మంది సంస్థలు వీటి ఉత్పత్తిని చేపట్టాయి. మనం లక్షల్లో వీటిని రోజు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. మరి 1 కోటి కంటే ఎక్కువగా PPE కిట్స్ని రాష్ట్రాలకి మనం ఇవ్వటం జరిగింది, కేంద్ర ప్రభుత్వం సాయం రూపంలో ఇవ్వటం జరిగింది. అలాగే N95 మాస్క్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 1 కోటి కంటే ఎక్కువ సంఖ్యలో మనం తయారు చేయటం జరిగింది, వాటిని కూడా ఉచితంగా ఇవ్వటం జరిగింది. సో ఈ రకంగా మరి అలాగే మనం టెస్టింగ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో, కరోనా టెస్టింగ్ కిట్స్ మనం కేవలం ఒక ల్యాబొరేటరీలోనే మొదట్లో టెస్టింగ్ జరిగేది, ఇప్పుడు దాదాపుగా 650-700 ల్యాబొరేటరీస్లో టెస్టింగ్ చేయగలుగుతున్నాం. సో ఒక భారతదేశం మరి అవసరం అనుకుంటే మరి పరిస్థితులు మరి అటువంటి అవసరాన్ని కలగజేస్తే భారతదేశం ఏదైనా చేయగలదు అన్నటువంటి ఒక సూత్రాన్ని మనం నిరూపించగలిగాం. 120 కంటే ఎక్కువ దేశాలకి మన దేశం నుంచే మనం ఫార్మస్యూటికల్స్ని మన మందుల్ని వారికి కరోనా సమయంలో 120 కంటే ఎక్కువ దేశాలకి సప్లై చేయటం జరిగింది. అందులో కొన్ని పొరుగు దేశాలకి మనం ఉచితంగా ఇవ్వటం కూడా జరిగింది. సో ఇటువంటి స్థితిలో మనం అన్ని రంగాల్లోనూ స్వావలంబన ఏర్పరచుకోవాలి అన్న ఆలోచన ప్రజల్లో రేకెత్తించిన సమయంలోనే మరి సరిహద్దుల్లో జరిగినటువంటి ఈ దాడి కానివ్వండి, సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కానివ్వండి, తప్పనిసరిగా ఈ రోజున భారతదేశ పౌరుల్లో అలాగే భారతదేశ మరి నిపుణుల్లో కానివ్వండి, ప్రొఫెషనల్స్లో కానివ్వండి, మరి ఇండస్ట్రియలిస్ట్లో కానివ్వండి ఒక కొత్త మరి ఒక ఆశ, కొత్త ఆలోచన, అలాగే ఒక కసి కూడా ఏర్పడింది అనటంలో తప్పు లేదు. తప్పనిసరిగా వీటి ఆధారంగా మనం ఇంకా అనేక రంగాల్లో మనమే స్వావలంబన ఏర్పరచుకునే దిశగా ముందుకు వెళ్తున్నాము. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ప్రతి ప్రభుత్వం తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలతో ఎందుకంటే ఇది చాలా చేంజింగ్ టైమ్స్ అంటారు వీటిని, ఇది ఛాలెంజింగ్ అండ్ చేంజింగ్ టైమ్స్. ఇప్పుడు మనం పరిస్థితులు ఏ రకంగా మారుతున్నాయి, కొత్త విధాన నిర్ణయాలు ఏ రకంగా వస్తున్నాయి అన్న విషయాన్ని మనం గనక గ్రహించకపోతే తప్పనిసరిగా మరి నష్టపోయిన వారు అవుతారు. సో మీలో అనేక మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, అనేక మంది మరి పెట్టుబడి వ్యాపారం చేసేవారు ఉన్నారు, మీరు అనేక మందికి సూచనలు ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ జరిగేటువంటి కొత్త న్యూ ఎకనామిక్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉన్నదో దీన్ని ఖచ్చితంగా మరి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉన్నది. కొత్త పథకాలు ఏమొచ్చాయి, కొత్త స్కీమ్స్ ఏమొచ్చాయి, మరి కొత్త ఆలోచనలు ఏమిటి, ప్రభుత్వం మరి ఎటువంటి మార్పులు తీసుకురాబోతోంది, కొత్త మనకున్నటువంటి ఈ సెక్యూరిటీ కన్సర్న్స్ వలన ఎటువంటి మరి నిర్ణయాలు, ఎటువంటి విధానపరమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉన్నది, మార్పులు జరుగుతున్నాయి, ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్ననే ఒక BSNLకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
చైనీస్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో టెలికాం ఎక్విప్మెంట్ని ఈ అప్గ్రేడేషన్కి వాడద్దు అని చెప్పి ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే రైల్వేస్ సంబంధించినటువంటి ఒక కాంట్రాక్ట్ ఏదైతే ఉన్నదో 20% ఆల్రెడీ లాజిస్టిక్స్ నెట్వర్క్ తయారు చేసే కాంట్రాక్ట్, దాన్ని కూడా తీసివేయటం జరిగింది. సో వచ్చే నెలల్లో సంవత్సరాల్లో ఎటువంటి విధానపర నిర్ణయాలు ఉంటాయి, స్వావలంబన కోసం మనం ఎటువంటి కొత్త దారుల్ని మనం వెతుక్కోబోతున్నాం, ఇవన్నీ అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని ద్వారానే ఏదన్నా భవిష్యత్తులో వ్యవసాయ ఉద్యోగ అవకాశాలు ఏదన్నా ఉన్నా, వ్యాపార అవకాశాలు ఏమన్నా ఉన్నా అటువంటి మార్పుల్ని మనం తెలుసుకోగలిగితేనే వాటి నుంచి మనం లాభించడం జరుగుతుంది. సో కాబట్టి మనకున్నటువంటి ప్రస్తుత వాతావరణంలో భారతదేశం పూర్తిగా నరేంద్ర మోదీ గారి హయాంలో ఆయన ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశం ఎప్పుడూ సురక్షితంగా ఉంటుంది. మన బార్డర్స్ని ఎవ్వరు కూడా ఒక ఇంచు కూడా తీసుకునేటువంటి అవకాశం మన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇది అసాధ్యం. ఎవ్వరూ సాహసించలేరు. సాహసిస్తే మన సిపాయిలు 20 మంది చనిపోతూ ప్రధాని గారు కూడా చెప్పారు, వారిని చంపుతూ వీరు తమ ప్రాణత్యాగం చేయటం జరిగింది అని. సో కాబట్టి మనం ఎటువంటి శక్తికైనా ఒడ్డి తప్పనిసరిగా మన దేశ సార్వభౌమత్యాన్ని, మన దేశాన్ని సురక్షితంగా ఉండేలా, మన దేశం యొక్క జాతీయ భద్రతని పెంపొందించేలా, జాతీయ భద్రతని పూర్తిగా పరిరక్షించేలా మోదీ గారి ప్రభుత్వ పాలన ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఎకనామికల్లీ మనం ఏ రకంగా సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి అన్నది ప్రభుత్వం ముందున్నటువంటి ఒక ప్రధాన లక్ష్యం. ఇది చాలా విధానపరమైనటువంటి అనేక కొత్త నిర్ణయాలకు తెర తీయబోతోంది. ఇప్పటికే చాలా అటువంటి నిర్ణయాలు వెలువడటం జరిగింది. భవిష్యత్తులో కూడా అటువంటి నిర్ణయాలు ఇంకా ఉంటాయి. సో కాబట్టి వీటిని తప్పనిసరిగా గమనిస్తూ సరైన సమయంలో సరైన అవగాహన ఏర్పరచుకోగలిగితే అందరూ కూడా దీని నుంచి, మన జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు దీని నుంచి లభించే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మనం చేస్తున్నటువంటి కాన్ఫరెన్స్ ద్వారా నాకు తెలిసిన అనేక విషయాలు మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేశాను. ఇందులో ఏదన్నా మీకు ప్రధానంగా ఏమన్నా కొన్ని ప్రశ్నలు ఉంటే మేబీ 5-6 ప్రశ్నల వరకు రామ్ కుమార్ మనం తీసుకొని వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా నాయకులందరికీ పేరున నా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.